మేడ్చల్ జిల్లాలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వాలు మారిన విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు మాత్రం అందడం లేదని అన్నారు. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే అన్నట్లు ఈ రోజు వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ సమితి సభ్యురాలు మనిషా, కార్యవర్గ సభ్యులు ప్రియాంక, దినేష్, వివేక్, గౌతమ్, భార్గవి, నగేంద్ర విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈ రోజుకి 3 నెలలు కావస్తుంది. కానీ ఎటువంటి విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంది లేదు, దాని గురించి మాట్లాడింది లేదు. మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వము పిల్లలకు 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయలేదు. అందుకనే ఏబీవీపీ ఏం చేసిందంటే గత ప్రభుత్వాన్ని గద్దెదింపింది. అదే ఇక్కడ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకోవడం లేదు. ఈ రోజు వరకు గ్రూప్స్ కి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల పట్ల ఇంత నిర్వీర్యం చేస్తుంది? ఏబీవీపీ ఏం డిమాండ్ చేస్తుందంటే మన రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 5,312 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ చెప్తుంది. మనం చూసుకున్నట్టయితే మొన్న మన రాజేంద్ర నగర్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తుంది. గత రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉస్మాన్ యూనివర్సిటీ భూములను కబ్జా చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా కానీ యూనివర్సిటీ భూములు కబ్జా చేయడం చాలా తప్పు. మానస హిల్స్ లో ఉన్న భూమిని హైకోర్టుకి కట్టడానికి కేటాయించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ఏబీవీపీ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపడం కోసం ఎంత ప్రయత్నం చేసిందో ఈ రోజు ఒకవేళ రేవంత్ రెడ్డి విద్యార్థులను పట్టించుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దెదింపే వరకు ఊరుకోదని చెప్పి చెప్తుంది.